శ్రీకాకుళం జిల్లా పలాసలో చైనీస్ నాచర్లు రెచ్చిపోయారు. పలాస కేటీ రోడ్డులో ఎస్ఆర్ షాపింగ్ మాల్ సమీపంలో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు రోడ్డుపై నడిచి వెళ్తున్న చిత్తరెడ్డి సంతోషి అనే జీడి కార్మికురాలి మెడలోని 2 తులాల బంగారు పుస్తెల తాడు లాక్కొని బైక్పై పరారయ్యారు. పుస్తెలు కింద పడపోగా బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధిత మహిళ లబోదిబోమంటూ కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని దర్యాప్తు కొనసాగించారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సిఐ దాడి మోహన్ రావు వెల్లడించారు. బండి మీద ఎవరో ఇద్దరు వస్తున్నారు. నేను మామూలుగా నడిచి వస్తున్నాను. వాడు తెంపేశాడు తాడు. 2 తులాల తాడు పుస్తలు చేతులు ఉండిపోయి తాడు మాత్రం పట్టుకొని తెల్లవారి నుంచి కష్టమే.